తిరిగారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళందరూ కూడా తిరిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోతున్నాయి, మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని. ఈయనంటాడు శ్వేతపత్రం ఇచ్చి, ఎవడు చెప్పాడు నేను తగ్గిస్తా అని చెప్పానా అంటాడు. ఆల్రెడీ వీళ్ళు జూన్ 4ని గెలిచారు, 12 తారీఖు దాకానేమో 8 రోజులనేమో రిమోట్ కంట్రోల్తో పరిపాలించారు. 12వ తారీఖు నుంచి ఏమో తెర మీదకి వచ్చారు. మరి ట్రూ అప్ ఛార్జెస్ ఏమో వచ్చేస్తున్నాయి కరెంట్ బిల్లులో. మరి ఎన్నికల ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయితే మిమ్మల్ని బాధేస్తున్నాడు, బాధుడే బాధుడు బాధుడే బాధుడు అన్నారు కదా. మరి ఆ బాధుడు మరి మీరు బాధుతున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రోజుకి 3 రూపాయలు చెత్త ఎత్తినందుకు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్పారు. చెప్పినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం. ఊరు బాగుండాలి, స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు అద్భుతంగా తయారవ్వాలి, అనారోగ్యాలు ఉండకూడదు, ఆరోగ్యవంతమైన పరిసరాల కోసం చెత్త ఎప్పటికప్పుడు ఎత్తేయాలి, ఇంటికి 3 రూపాయలు కలెక్ట్ చేయండి అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అదే కదా. ఆయన 30 రూపాయలు 60 రూపాయలే కదా. మరి మీరేమో 90 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్తున్నారు కదా. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడేమో చెత్త మీద పన్ను వసూలు చేస్తారా, చెత్త ముఖ్యమంత్రి అని ఒకడు, చెత్త నా కొడుకు అని ఒకడు. మరి మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు? అదే చెత్త పన్నుని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుకి మీరెక్కి 35 రోజులైంది. చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా? ఏ ఊర్లో ఉన్నా ఆపారా? ఏ మున్సిపాలిటీలో ఉన్నా ఆపారా? చెత్త పన్ను ఆపలేదు కదా. ఆపకపోగా అద్భుతం ఇది చెత్త పన్ను అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి రూపాయి 2 రూపాయలు వసూలు చేశాడు. కాదు 3 రూపాయలు వసూలు చేయండి అని మీరే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రూపాయి 2 రూపాయలు వసూలు చేశాడు రోజుకి, మనం 3 రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అన్నారు. మరి మీరందరూ ఎవరు అని అడుగుతున్నప్పుడు నేను చెత్త పన్ను రోజుకు రూపాయి 2 రూపాయలు వసూలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అయితే మరి మీరందరూ ఎవరు? మరి ఇఫ్ యూ గో ఇంటూ డీటెయిల్, ప్రతి డీటెయిలింగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చు. ఇది కాదు, అది వ్యక్తితో మొదలవ్వాలి. సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే, నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు, ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ, లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ, లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ, ముందు వీటితో మొదలు పెడదాం. అసలు జీరో లిక్విడ్, మన సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ అసలు ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం, అలాగే పిఠాపురంలో మొదలు పెడదామని స్టార్ట్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే, వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, చెత్త ఎంత మినిమైజ్ చేయగలం. ఎందుకంటే దాదాపు 169 ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు, ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు, కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా ఆ ఇనుము వరకు అవుటర్ లేయర్ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు, కానీ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు. దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే, వాళ్ళు సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం. ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత, మీరు అన్నిటికన్నా మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి. అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. అది యూ డిడ్ంట్ డిస్ప్లే దట్ పార్ట్, యూ హ్యావ్ టు షో దట్. యూ హ్యావ్ టు, అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ, అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయత్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చేంత ఉంది దానికి. ఇద్దరు మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసి, కానీ ఇది చాలా ఛాలెంజింగ్, ఇది చాలా కష్టమైంది, చాలా ఓపికతో కూడుకుంది. సో దీన్ని ఎలా చేయాలి అనేది, ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్, దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం ఇది చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఇది
ప్లీజ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్, మీరు చెప్పండి ఒకసారి, ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. Entire Andhra Pradesh, we got 13,301 Gram Panchayat. The garbage value per month, it's 100 crore and people contribution. Joined together, 220 crore is our garbage value per month. Without knowing that value, we are just simply dumping in the roadsides, burning, dumping in the water bodies and creating more problems. This is per month. Per year, if you go, it's around 2,643 crores. It will be generated only in rural area. It's not urban, only rural. Through this, 2.45 lakhs women self-help group members per month, 9,000 rupees they will get. That much of people, we can generate jobs, non-stop resource which is going to come. ఒక్క రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అనడానికి ఏమంటే మన పైన మనం పడేసి చెత్త ఎంత విలువైందని చెప్పడానికి దాదాపు 2,643 కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది. అలాగే దాదాపు 2,50,000 మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది. సో దీన్ని చేయడం అంటే ఒక కల్చరల్ చేంజ్ పట్టుకోవాలి. దీనికి ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. అలాగే మీ సలహాలు, మీ సూచనలు ఏదైనా ఉంటే హూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది. అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు. స్కూల్స్లో చూస్తే ఇందాక భీమవరంలో కూడా ఒక స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేశారు. పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ? అలాంటి పరిస్థితులు, అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు. సో అలాంటి చోట్ల తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటెండెడ్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలాగ రీక్లెయిమ్ చేయాలి, వీటన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంటరాక్షన్.